ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం ఎంతో చక్కగా దేవుని మాటలు అద్భుతకరంగా ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన మాటలు మనకు సమాధానాన్ని, సంతోషాన్ని మరి ప్రతిరోజు కూడా ఇస్తూ ఉన్నాయి కదండి. ఆయన మాటల ద్వారా మనం బ్రతుకుతూ ఉన్నాం. కృంగిపోయిన సమయంలో ఆయన మాటలే మనకి జీవాన్ని ఇస్తూ ఉంది. మరి మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మీ కొరకు మరి మీరు పంపిస్తూ ఉన్న ప్రార్థన విజ్ఞాపనలు అన్నిటిని చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రేయర్ చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి, ప్రభు కృప చూపించబోతూ ఉన్నారు. ఆమె మరి ఉదయకాల సమయంలో అద్భుతకరమైన దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? చూడండి, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట కదండి. ఎస్, చూడండి, మన దేవుడైన యెహోవా మనకు కృప చూపించే దేవుడిగా ఉన్నారు. ఆయన మన పితరులతో చేసిన నిబంధనను మన పట్ల కూడా నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఆయన నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల కృప చూపే దేవుడై ఉన్నారు. ఆయన కృప చూపబోతూ ఉన్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఆయన కృప నిన్ను ఉన్నతమైన స్థితిలో నడిపిస్తుంది. ఆయన కృప నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది. ఆయన కృప పడిపోయిన నీ జీవితాన్ని నిలబెడుతుందండి. ఆమె చూడండి, ప్రభు కృప ఎవరి పైన అంటే ఎవరికంటే ఎవరైతే ఆయన మాటల్ని తృణీకరించక ఆయన మాటల ప్రకారం మరి నడుచుకుంటారో అలాంటి వారికి ఆయన కృప అండి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారిని ప్రభు గొప్పగా ఆశీర్వదించే దేవుడే ఉన్నారు. తన కృపతో మరి దేవుడు నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన మాటలను తృణీకరించే వారుగా కాదు, కానీ ఆయన మాటల ప్రకారం నడుచుకునే వారికి కృప. ఆమేన్. ఎస్, ఈ రోజున దేవుని మాటల్ని తృణీకరించే జీవితంగా నీ జీవితం ఉందా? దేవుడు ఏదైతే చెప్తున్నారో ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల ప్రకారం కాకుండా వ్యతిరేకంగా జీవిస్తున్నారా? వ్యతిరేకమైన మరి కుటుంబముగా మరి ఆయన పనులకు కానీ ఆయన మాటలకు కానీ మరి ఆయన చెప్పినవన్నిటినీ కూడా వ్యతిరేకంగా మరి దానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారా? అలాంటి వారికి కాదండి తన కృప. ఆయన మాటల ప్రకారము నడుచుకునే వారికే ఆ కృప. ఎస్, అలాంటి వారిపైన నేను కృప చూపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన ఇలా తన మాటను సెలవిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో అన్నిటినీ విడిచిపెడదామండి. దేవునికి అయిష్టంగా కాదు, కానీ దేవునికి ఇష్టకరమైన బ్రతుకును బ్రతుకుదాం. మనమే కాదు, మన పిల్లలు, మన తరతరాలు ఆయనకు ఇష్టానుసారమైన జీవితాలతో మనం ముందుకు వెళ్ళినప్పుడు మన పిల్లల పైన, మన తరతరాల పైన ఆయన కృప నిత్యము నిలుస్తుంది. ఆమేన్. మనం ఎన్ని ప్రయత్నాలు ప్రయత్నించినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పనిలో అయినా ప్రభు కృప లేకపోతే మనం వర్ధులింపబడమండి. ప్రభు కృప ప్రతి ఒక్కరి జీవితంలో కావాల్సిందే. ఎస్, ఆయన కృప చూపు దేవుడై ఉన్నారు. ఈరోజు నేను కృపను పొందుకుందాం, ఆయన కృపను అనుభవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప దీన స్థితిలో ఉన్న నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తుంది. ఆయన కృప నీ పైన జాలి చూపించి అద్భుతాన్ని చేస్తుంది. ఆయన కృప ఓడిపోయిన నిన్ను, మరి పరాజయ పాలైన నిన్ను విజయంలోనికి నడిపిస్తుంది. అందుకనే తన కృప మనకు కావాలండి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతంగా ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు కదా, ఆయన మాటలను పట్టుకుని బ్రతుకుదాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండను గాక. ఆమె. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, బలమైన రీతిలో ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలవంతులుగా చేస్తున్నాయ్యా. కృప చూపించే దేవుడవు కదా, కృప చూపు దేవుడవు. ఉదయకాల సమయంలో నీ కృపను మేము కోరుకుంటున్నామయ్యా. నీ కృప కొరకు ఎదురు చూచు వారి పట్ల అయా నీవు నీ కార్యాలను జరిగించే దేవుడవై ఉన్నావు అయ్యా. నీ కృప మాకు కావాలయ్యా, మా పిల్లలకి కావాలయ్యా, మేము చేస్తున్న పనులకు కావాలయ్యా, మేము వెళ్తున్న మార్గాలకు కావాలయ్యా. మీరు లేకపోతే మా జీవితాలు వర్ధలింపబడవు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే
భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో ప్రభా వారిని ప్రభా విడిపించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిపైన మీ కృపను కుమ్మరించండి ప్రభా. మీకు విధేయత కలిగిన జీవితం, మీ మాటకు విధేయత కలిగిన నడవడి మాకుండును గాక. అయ్యా మీ మాటను తృణీకరించే వారి కాదు, కానీ మీకు విధేయత కలిగి, మీ మాటకు విధేయత కలిగి అయ్యా ఇదిగోని నడుచుకునే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. ప్రతి విషయంలో విధేయత అయ్యా కలిగి జీవించే కృప చూపించండి. ఉదయకాల సమయంలో అయా ప్రతి విషయంలో అయా మీరు మమ్మల్ని చూస్తున్నారని భయము భక్తి కలిగి ముందుకు సాగే జీవితంతో మేము వర్ధిలింపబడదుము గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రతి పనులలో ప్రతి ప్రయత్నాలు మీరు తోడే ఉండండి. మా ప్రియులందరికీ క్షేమం కలుగును గాక. ప్రతి విషయంలో ఉన్నతమైన స్థితిలో ఉంచండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే అయా ఇదిగోండి ప్రభా ఇదిగోండి ఎవరైతే నిరుత్సాహంతో వేదనతో భయంకరమైన పోరాటాలతో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక. బిడ్డలు దీవించబడుదురు గాక, గొప్పవారగుదురుగాక, క్షేమం కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఉదయకాల సమయంలో చేసిన ప్రతి పనులలో ప్రయత్నాల్లో అన్నిటిలలో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ కూడా నీ బలమైన సన్నిధి తోడుగా ఉండును గాక. అయా అలాగ మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభా అనారోగ్యముతో ఉన్న వారిని ప్రభా ఆరోగ్యకరంగా మీరు మార్చండి ప్రభా. వారి స్థితిని మార్చండి, అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడును గాక. ఎవరైతే ప్రభా భయంకరమైన పరిస్థితులలో భయంకరమైన పోరాటాలతో ఇబ్బందులతో ఇరుకులతో కష్టాలతో ఉన్నారో నీ వాగ్దానము వారి పట్ల నెరవేర్చబడును గాక. కృపచూపు దేవుడవై ఉన్నావని అయ్యా మీరు మాట్లాడుతున్నట్లుగా వారికి మీ కృప కలుగును గాక, కృప కలుగును గాక. బ్లెస్ చేస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచమని, ప్రతి ప్రయత్నాలు మీరు తోడే ఉండమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమెన్. హలో అమలాపురం, అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. అమలాపురం మరియు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ గొప్ప శుభవార్త. స్వస్థతో విడుదల తైలాభిషేక ఆరాధన మరి ఫిబ్రవరి 25వ తారీఖు అనగా బుధవారము జరగనయ్యుందండి. మరి అద్భుతమైన రీతిలో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా నడిపించబోతున్నారు. మరి 4వ బుధవారం అమలాపురంలో జరుగుతున్న సంగతి మీకు తెలిసింది కదా. ప్రతి నెల మరి ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 25వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ అమలాపురంలో గంభీరమైన ఆరాధన జరగబోతుంది. 40 రోజులు ఉపవాస ప్రార్థన అనంతరం ఈ ఆరాధన అమలాపురంలో జరుగుతుండగా ప్రతి ఒక్కరు పరిగెత్తుకుంటూ రండి. గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ వేదనతో, ఏ కృంగుదలతో, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నారు, ప్రతి విషయంలో ప్రభు కృప చూపించబోతున్నారండి. మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం, భారము కలిగి ప్రార్థన చేయబోతున్నాం. అది ఏ పరిస్థితి అయినా ప్రార్థన విజయాన్ని తీసుకొని వస్తుంది కదా. మీ కుటుంబంలో మరి సమాధానము మీరు చూడబోతున్నారు. ఈ ఆరాధన ద్వారా ప్రభు మీ కుటుంబాలను కట్టబోతున్నారు. ప్రత్యేకంగా గర్భఫలం లేని వారి కొరకు మరి భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాం. ఒక్కటే కాదండి, అందరి కొరకు, అది ఏ సమస్య అయినా ఏ పోరాటమైనా ధైర్యంగా ఉండండి, తప్పకుండా పాల్గొనండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ అమలాపురం ఫిబ్రవరి 25వ తారీఖు ఉదయం 9 గంటలకు కలుద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్.